నిన్ను నమ్ముకొని 1.5 కోటి పెట్టి చెరువు దోపిస్తున్నారు. నన్ను నమ్ముకొని ఎందుకురా? నీ సొల్లుకి సముద్రాలే నిండుతాయి, చెరువు నిండదా? అరే అమ్మాయిలు మీకే కాదురా, ఈ మధ్య అమ్మాయిలు నాకు కూడా లైటింగ్ కొడతారు. మొన్న అయితే ఒక అమ్మాయి నెంబర్ అడిగింది ఏకంగా. మరిచావా? నా దగ్గర ఉన్నది ఒక్క నెంబర్, ఇస్తే ఎలా మాట్లాడాలరా? నువ్వు లైటింగ్ కాదు, నిన్ను లైట్ తో కొట్టాలా? అది సరే. అరే రామ్దాస్ సార్, తాగుబోతు రమేష్ జబర్దస్త్ వచ్చి కామెడీ చేస్తా అంటే భయపడ్డారా, షేక్ అయ్యారా? నువ్వు కామెడీ చేస్తానంటే భయపడలేదు, డీ చేస్తాను అన్నమాట కదా అడిగి, అందుకు భయపడ్డాం కొంచెం. అవన్నీ కాదు, బోనాల పండగ వచ్చేసింది, ఈసారి బోనం మా ఇంట్లోంచి వెళ్ళాలి ఫస్ట్. అరే ఏంట్రా, ఏ ఆచారాలను దెబ్బతిద్దామనా? సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లోకి వెళ్ళి నేనే బోనం ఎత్తుకెళ్తాం కదా. ఈసారి మా ఇంట్లోంచి వెళ్తాది బోనం. అలా గొడవ పడకండి అబ్బా. గొడవ పడకపోతే ఏంట్రా, మా ఇంట్లోకి వెళ్ళి కదా ప్రతిసారి బోనం ఎత్తేది. మనం కానీ డిసైడ్ చేయాలి. మరే ఊర్లో వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరితో బోనం ఎత్తించాలి అనేది, అర్థమైందా? ఇప్పుడే ఫోన్ చేస్తా, ఊరోళ్ళు వస్తారు, ఓకేనా? హలో ఊరోళ్ళు. రే నరేష్, చూసావా ఆవిడ ఎవరనుకుంటున్నావు? సునందా. సునందా ఏమనుందా? అదే మాట ఆవిడ తిరిగి నిన్నంటే. సునందా, నీకు ఆకలి అయితే అన్నాన్ని అవుతా, ఆకేస్తే సున్నాన్ని అవుతా, నువ్వు రాస్తా అంటే బలపాన్ని అవుతా. ఇన్ని అవుతాను అంటున్నావు కానీ ఎపిసోడ్ లో మంచి పర్ఫార్మర్ అవుతానట్లేదే. సునందా, నేను చూస్తే కిక్కు ఎక్కుతుంది. నువ్వు రమ్మా కాదు డ్రమ్ము డ్రమ్ము. అరే పవిత్ర, నిన్ను చూస్తుంటే పొగుడుతూ ఒక పుస్తకం రాయాలనిపిస్తుంది. దాని జీవితం తెలిసిన పుస్తకం ఆ మాత్రం తెలియదురా నీకు? రాజు ఏంటివి రావి? మెట్లు ఏవేంటివి? కుట్లు ఎలా కొట్టింది కదా. సునందా, ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ బరువు నేను మోస్తా, ఆ తర్వాత నిన్ను మేము మోస్తాం. ఇవన్నీ కాదురా, ఇలా రండి ఒకసారి దగ్గరికి. అరే ఇలా చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడా, అందరూ నీ పిల్లలే. సరే సరే, ఈ టాక్స్ అన్ని ఫన్స్ తర్వాత ఎందుకు పిలిచావు? కాదురా, ఈసారి బోనాలు మా ఇంట్లోంచి వెళ్ళాలి నేను. ఓకే, వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళండి అన్న. ప్రతిసారి ఎవరి ఇంట్లో నుంచి బోనం ఎత్తారు? మీ ఇంట్లో నుంచి. మరి నేనే ఎత్తుతున్నా అంటున్నా. ఇవన్నీ కాదు, ఊర్లో జనాలు అందరూ నాకు సపోర్ట్ చేస్తారా, అన్నకు సపోర్ట్ చేస్తారా? నాకు సపోర్ట్ చేస్తాను, ఇటుపక్క రండి. నేనైతే రామ్ ప్రసాద్ కి సపోర్ట్. నీకు సపోర్ట్ చేద్దాం, నువ్వు మీ వద్ద తట్టిపోతావు. నేనే బోనం ఎత్తుతా, ఎపిసోడ్ నిలబెడతా. సరే సరే, ఇగో బాబు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరూ అట్టున్నారు, మా అన్నకు సపోర్ట్ చేసే వాళ్ళు ఇట్టున్నారు. కానీ ఇది రైట్ ఆర్ రాంగ్ చెప్పేది ఎవరు? దానికి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉన్నారా? వాళ్ళు పిల్లరా. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ, అర్జెంట్ గా రండి. ఏ డ్రెస్ మేడం ఇది? ఇది హాఫ్ సారీ. అయ్యో, ఇంతకుముందు డబ్బులు ఉన్నప్పుడు ఫుల్ సారీ కట్టుకొచ్చారు, డబ్బులు లేక హాఫ్ సారీ కట్టుకుంటున్నారు. 2 రోజుల పోతే ఆ డబ్బులు లేవు, ఇంకో ఫ్రాక్ వేసుకొస్తారేమో. అరే రష్మి, నీకోసం బయట కుర్రాలు ఏడుస్తున్నారా? అవునా? దేనికి? ఇంకెన్నోళ్ళు యాంకరింగ్ చేస్తావని. ఒక్క నిమిషం, తప్పుకోండి. ఏంట్రా దండం పెట్టుకుంటున్నావా? అవునవునమ్మా. చెయ్యి, గుడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకో. మీరు కూడా అమ్మవారే కదమ్మా, అందుకని చెప్పి. రే వద్దురా, నేను ఇప్పుడు గుడి ఎక్కడని అడుగుతాను, నువ్వు గుండెల్లో అంటావు. వద్దురా, అడగండి అమ్మా, అలా మీరు అడగండి గుడి ఎక్కడని. గుడి ఎక్కడరా? గుడి ఎక్కడంటే అమ్మ ఎక్కడుంటే అదే గుడి అబ్బా. మా ఫ్రెండ్ రాకేష్ బాహుబలి సినిమా చేశారు, అందులో ఎస్ ఆ సీన్ సరదాగా మేము అందరం రీక్రియేట్ చేయబోతున్నాం. ఏం జరిగింది సేనాపతి? ఏం లేదు మహారాణి, అందరూ లైన్ లో వస్తుంటే ఆవిడ కూడా లైన్ లో రమ్మన్నాను, రాను నేను స్ట్రైట్ గా వెళ్ళిపోతానని చెప్పారు. అగో బాబు వస్తున్నాడు. సార్ వాష్రూమ్ అడగకుండా సార్, మీరు
అలా మాట్లాడుతున్నావు? దేవసేన చెప్పు దేవసేన. నేను గుడికి వెళ్ళాను, ఆయన ఉన్నాడు కదా, అందరి మీద చెయ్యేసి నా మీద ఎడు మానేసాడు. బాహుబలి శత్రువుని చెండాడే ధీరుడు. అది మగధీరారా. చెయ్యి వేయలేదని నరికేసావా? అవును. ఆడదాని మీద చెయ్యకపోతే నరకాల్సింది వేలు కాదు, తల. ఇంద్రజ గారు, మన డైరెక్టర్ గారికి రాకేష్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ స్పోర్టివ్నెస్ అండి. అప్పుడే అనుకొని అప్పుడే చేయడం అంటే అది మాటలు కావు. ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మా వాళ్ళ గురించి ఇంకా మేమే చెప్పుకోవడం అంత బాగోదు. దే హ్యావ్ క్రియేటెడ్ సో మచ్ ఫన్, వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్. thank you so much Indrisha garu, and thank you so much to the movie team and Dr. Ram Prasadan team. Thank you guys, thank you. పేరు నీది? నీదేం పేరు? నా పేరు సత్తిరా. నా పేరు గుత్తిరా. నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయిన పేరు మర్చిపోయిన. హక్కు చెక్కు ఈవిడకుంది ముక్కు. మాదిలో మైకిల్ జాక్సన్ ఉన్నాడు, ఆడ మామూలుగా ఉన్నాడు. మీది అమెరికా గాట్ టాలెంట్ కదా, ఇక్కడ మల్టీ టాలెంట్. ఇక్కడ చిలిపి కళ్ళలోన కలవో, ఏ చిగురు గుండెలోన లయవో. ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ కొంతమంది స్పెషల్ పీపుల్ మధ్యలో జరగబోతుంది. వాళ్ళు ఎవరో కాదు, ఈ ఫుడ్ డెలివరీ పర్పస్ గానీ ఎవరైతే మన కోసం కష్టపడుతూ టైం కి మన ఆకలి తీరుస్తున్నారో వాళ్ళందరికీ ఈ రోజు ఎంటర్టైన్మెంట్ రూపంలో వాళ్ళందరూ ఆకలి తీర్చే బాధ్యత మేము తీసుకున్నాం. సార్ మీ పేరు? మొహమ్మద్ నసీరుద్దీన్ అండి. ఫుడ్ డెలివరీ 2019 నుంచి ఇదే చేస్తున్నా మేడం. నా పేరు కృష్ణమోహన్ మేడం. బైక్ టాక్సీ మేడం 4 years చేశాను. ఆర్టిస్ట్ వర్సెస్ ఆర్ రైడర్స్. నువ్వు గేమ్ కాదు భవానీ మనసు గెలిచావబ్బా. ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది ఎన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అరచేతిని అడ్డు పెట్టి సూర్యుని ఆపలేవు, బ్యాడ్ కామెంట్స్ పెట్టి నాలో ఉన్న టాలెంట్ ఆపలేవని డైలాగ్ కొట్టినా మేడం. రీసెంట్ గా ఒక పరీక్షలు ఆపేసిర్రు. పాటలుగా చూస్తే మీ నాన్నలాగా ఉన్నాడు రా. వెన్నెలల్లే పూలు విరిసి తెనెలు చిలికేను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరేను, చందనాలు జల్లు కొరిసి చూపులు కలిసెను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచెను. ఆయన పేరనేది ఒక ఎమోషన్ మనందరికి. కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా. కరెంట్ లేదా ఏంటి? ట్రాన్స్ఫార్మర్ మీద వేసావు, మొత్తం పేలిపోయింది. నువ్వు టీవీలో ఏ ప్రోగ్రాంలు అయితే చూస్తావో నీకు ప్రత్యక్షంగా చూపించి నిన్ను ఎంటర్టైన్ చేసే బాధ్యత మాది. అమ్మమ్మ నువ్వు చెప్పినట్టు వచ్చారు. ఏమంటే నేను కూడా మీ న్యూస్ వాళ్ళ గురించి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా, ఇప్పటికి దొరికారు. మీరే మా న్యూస్ కి దొరకట్లేదు. మీరు న్యూస్ ఎలా సేకరిస్తారండి? రిపోర్టర్స్ ఉంటారుగా. ఒకవేళ రిపోర్టర్స్ లేకపోతే సీసీ క్యామ్స్ ఉంటాయి, అవి కూడా లేకపోతే? అవి లేకగా మీరు దొరకట్లేదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బామా స్టార్ట్ చేయమను.
వెయిట్ లాస్ అవ్వాలరా, ఒక మంచి ఆసనం చెప్పు. వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. రోజు 1 గంట చేస్తే చాలు. 2 గంటలు చేస్తే మీ పిల్లలు మిమ్మల్ని లాస్ అవుతారు. హ్యాండ్స్ అప్ తీసుకోండి. ఒక్క నిమిషం, మీరు మాటి మాటికి హ్యాండ్స్ అప్ అనకండి, వీడికి భయం వేస్తుంది. ఒకసారి అక్కడక్కడ ఉన్నారు వాళ్ళు, సడన్ గా డోర్ తీసి హ్యాండ్స్ అప్ అన్నారు. వీళ్ళందరూ ఆధార్ కార్డులు మేము తెప్పించాము, చూద్దామా? ఈ అమ్మాయికి మతిస్థిమితం లేదు, కొంచెం ఎవరైనా కనిపెడితే. తీసేయ్ దరిద్రాన్ని తీసేయ్. ఎలా ఉన్నాడో తెలుసా? ఇప్పుడే జైల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళలాగా ఉన్నాడు. సుస్వాగతం ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది. ఏ నాటికి విడిపోదని చెప్పాలన్నది. మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటోంది.